అన్న మీ పేరు సార్ వార్డ్ మెంబర్ ఉన్నారు నా పేరు శాంత్ కుమార్ సార్. ఎలా ఉంది ఇక్కడ ప్రాంత అభివృద్ధి? టీఆర్ఎస్ పార్టీ ఏమంటే వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ అంతా డెవలప్మెంట్ ఉంది సార్. మాకు వికారాబాద్లో ఇది డిస్టిక్ అవ్వడము, కానీ పల్లెల్లో కూడా మస్తు డెవలప్ అయింది సార్. వార్డ్ మెంబర్ కదా, మరి మీ వార్డుల పరిస్థితులు కానీ ఎట్లా ఉన్నాయి? డెవలప్మెంట్ చేశారా? లైట్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలా ఉంది? మంచిగా ఉంది సార్, మాకేమి ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. మంచిగా అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటుంది సార్. వ్యవసాయానికైతే టీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది సార్. వ్యవసాయం చేసుకునే వారికి ఇప్పుడు పెట్టుబడి సహాయం అట్లా రైతు బంధు సకాలంలో రైతు బంధు పడుతుంది. ఇప్పుడు మొన్న కొంత రుణమాఫీ అయింది, ఇంకొంతమంది కాలేదు, కానీ ఎలక్షన్ తర్వాత అవుతుంది అన్నట్లు అంటుండ్రు. ఏం టెన్షన్ లేదు వ్యవసాయంకు. వార్డ్ మెంబర్ ఉన్నారు, మరి ఏమన్నా మీకు నిధులు కానీ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం ఆపిరా మధ్యలో? మాకేం ఆపలేదు సార్. చూసుకుంటాం మరి మేము చేసా మంచిగా చూసుకుంటాడు సార్, అట్లేమి ఇబ్బంది లేదు. సార్ ఎంత జనాభా ఉంది మరి వార్డులో? మా ఒక వార్డులోనా సార్, నా వార్డులో 300 చిల్లర ఉంటుంది సార్. అన్ని ఓట్లు వేపిస్తారా మరి? అన్ని ఓట్లు ఖచ్చితంగా వేపిస్తాం సార్. ఏదో ఒక 10-20 అటు ఇటు అయినా సరే, కానీ 300 వరకు ఖచ్చితంగా వేపిస్తాం. బీజేపీ కాంగ్రెస్ వస్తారు కదా మరి వాళ్ళకు? గతం ఇప్పుడైతే ఏం లేదు సార్. బీజేపీ కాంగ్రెస్ పోతాయి కొన్ని, కానీ మొత్తంలో అయితే టీఆర్ఎస్కే పడతాయి అంతే. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మరి మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ? అటువంటి సమస్యలు ఏం లేదు సార్. సమస్యలు ఉన్నా మేము మా సర్పంచ్ దృష్టికి తీసుకొస్తాం, సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి చేసినాం. కానీ ఇంకా ఏదైనా కొంచెం ఉంటుంది. మళ్ళీ కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంకా మేము కొంచెం టైం ఉంటుంది మాకుండా, నీకు ఒక 3-4 నెలలు ఉంటుంది. మళ్ళీ ఎమ్మెల్యే గెలవందాడు, మళ్ళీ నిధులు తీసుకుపోతాం, డెవలప్ మొత్తం చేసేస్తాం సార్. ఈ ఊర్లో మొత్తం అంతా మంచిగా చూసుకుంటారు మరి? అంతా మంచిగా చూసుకుంటాం, కలిసిమెలిసే ఉంటాం సార్. ఏ పార్టీకి అనేది ఏముండదు. ఎలక్షన్ అప్పుడే పార్టీ అంటాం, తర్వాత అందరం కలిసిమెలిసే ఉంటాం. ఆనందానికి మరి ఎలా ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ప్రచారం ఊర్లో? టీఆర్ఎస్ పార్టీ అట్లనే చేస్తాం సార్ అంతే. ఇంకోటి మన వికారాబాద్ నుంచి అసెంబ్లీలో మాట్లాడేటటువంటి ఎమ్మెల్యే ఇంతవరకు గతంలో ఎప్పుడు లేకుండే. మన ఆనంద్ అన్న యంగ్ లీడర్, చదువుకున్న వ్యక్తి, మంచి తెలివిన్నోడు, ప్రతి అసెంబ్లీలో మాట్లాడిండు. అందు గురించి కూడా మేము అంత ఆనందన్నని ఇష్టపడుతున్నాం. మళ్ళీ ఆనందన్నని గెలిపించాలి, ఒక మంత్రి పదవి తీసుకుంటాడు ఆనందన్న, తర్వాత కూడా మనం డెవలప్ అవుతాం. మరి ఆనందన్న ఖచ్చితంగా చేస్తాం.